హలో మూవీ మేట్స్, ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న బెస్ట్ 10 లిస్ట్తో మళ్ళీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నెంబర్ 1 రామ అయోధ్య తెలుగు. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలిం. రాముని క్యారెక్టర్ గురించి, తన గుణాలను, గుణం, ప్రేమ, కరుణ, సత్యం ఎక్సెట్రా ఇలా వీటి గురించి చెప్తూ, అట్లనే అయోధ్యలో ఉండే రకరకాల ప్లేసెస్ని ఈ డాక్యుమెంటరీలో చాలా వివరంగా ఇతను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాడు. మహారాజ్ ప్యాలెస్, నందిగ్రామం, భరతుడి తపోవనం, మణి పర్వత్ ఇలా చాలా ప్లేసెస్ని చూపించారు. దీన్ని ఎంటర్టైన్మెంట్ చేసే మూవీ లాగా మీరు చూడకూడదు, అలానే రికమెండ్ చేయట్లేదు. జస్ట్ ఆధ్యాత్మికంగా రాముని గురించి చెప్పే అద్భుతమైన మాటలు వింటూ తనలో ఒక 10% అయినా మనం కూడా బ్రతకాలి అని నేర్చుకోవడానికి ఈ గొప్ప డాక్యుమెంటరీని చూడండి. ఆహా ఓటీటీలో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో మనకు తెలియని కొన్ని సంఘటనలు చెప్పారు. భరతుడు హనుమంతుడిని కలిసి సిచ్యువేషన్ గురించి, భరతుడు టెంపుల్ గురించి ఇలా కొన్ని కొత్త విషయాలు చెప్పారు. శ్రీరామదాసు మూవీలో రాముడి నామం ఎంతో రుచిరా అనే లిరిక్స్ మనకు గుర్తున్నాయి కదా. ఈ డాక్యుమెంటరీ కూడా రామనామంతో అయోధ్య గొప్పతనంతో 1.5 అవర్ చాలా రుచిగా ఉంటుంది. జై శ్రీరామ్. లిస్ట్ నెంబర్ 2 మై డియర్ దొంగ తెలుగు. ఈ వీకెండ్ మన ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని టైం పాస్ చేసే మూవీ ఒక్కటైనా ఉందా అంటే అది ఈ మూవీ మాత్రమే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ గ్రాఫ్ అలా పడిపోయింది. హీరోయిన్ సుజాత బార్ అబ్బాయితో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది దొంగతో లవ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీలో దొంగ అనే కాన్సెప్ట్తో తీశారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే మాటలు ఎవరు రాశారో కానీ చాలా నీట్గా ఒక క్రియేటివిటీ టైప్ లైన్స్ని రాశారు. దొంగలు మనుషులు కాదా, మనుషుల్లో దొంగలు ఉండరా, దొంగలకు మనసు ఉండదా, మనసు నెక్స్ట్ ఏంటంటే ఆ నెక్స్ట్ లైన్ తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. ఇందులో నటించిన హీరోయిన్ అలియా సుజాత సింపుల్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా నటించింది. స్ప్రైట్ కంపెనీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారో కానీ 4-5 సార్లు స్ప్రైట్ సీన్స్ ఇరిగిచ్చారు. థ్రిల్లర్ క్రైమ్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. జస్ట్ టైం పాస్ కోసం, హెల్దీ కామెడీ కోసం, ఈ జనరేషన్ యూత్ కన్ఫ్యూజన్ రిలేషన్షిప్ కోసం హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 రణం అరం తవరేల్. అబ్బా ఏం సినిమా మా ఇది, అదిరిపోయింది పో. మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావాలి బ్రో అని వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ తోపు మూవీని పక్కాగా మీరు చూడాల్సిందే. కే కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ రెడ్డి తెలుగు నుండి తమిళ్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ మంచి హిట్స్ కొడుతున్నాడు. ఇది తన 25th ఫిలిం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. హీరో అలియాస్ శివ నీటిలో పడి గుర్తుపట్టలేని విధంగా ఉండే శవాల ఫేస్లని మళ్ళీ తన టాలెంట్తో రీక్రియేట్ చేసి స్కెచ్లు వేసి పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒక టైంలో డిఫరెంట్ బాడీ పార్ట్స్ని కాల్చేసి డిఫరెంట్ లొకేషన్స్లో పడేసి పోలీసులకు సవాల్గా హంతకులు మారుతారు. మరి ఆ కిరాతకుల్ని హీరో హెల్ప్తో పోలీసులు ఆ మిస్టరీని సాల్వ్ చేశారా లేదా? ఆ 3 బాడీ పార్ట్స్ ముగ్గురువా లేదా ఒక్కరివా? ఈ మూవీ ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతూ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చిన్న పిల్లలకు వద్దు కానీ పెద్దవాళ్ళు కలిసి చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ మూవీ తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ తమిళ్. నేను ఎప్పుడు చెప్పినట్టే లాంగ్వేజ్ అనే కంచెన్ దాటితేనే ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూడగలుగుతారు. సో డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 4 సైరన్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. హీరో జయన్ రవి ఒక మర్డర్ కేసులో జైల్లో ఉంటాడు. కూతురు తన తండ్రిని ఒక విలన్ లా చూస్తుంది. మనోడు ఒకరోజు పేరోల్ కింద ఒక 2 వీక్స్ జైలు నుండి బయటకు వస్తాడు. ఆ 2 వీక్స్ మనోడు ఏం చేశాడు అనేదే ప్లాట్. ఈ స్టోరీ కొత్తదేమీ కాదు, పాతదే. కానీ జయన్ రవి ప్లస్ కీర్తి సురేష్ కోసం ఒకసారి చూడొచ్చు. అది ఓటీటీలోనే కాబట్టి స్టోరీ పాతదే, కానీ ఆ రొటీన్ స్టోరీ తండ్రి కూతుర్ల ఎమోషన్తో పాటు పోలీస్ వర్సెస్ కిల్లర్ ఎత్తుకు పై ఎత్తు టైప్లో ఒక డ్రామా స్టార్ట్ టు ఎండ్ బోర్ కొట్టకుండా టైం పాస్ చేసేలా డిజైన్ చేశారు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. జయన్ రవి మిడిల్ ఏజ్ వ్యక్తిగా చాలా బాగా సెట్ అయ్యాడు. యోగి బాబు కామెడీ పర్లేదు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 5 గుటర్గు. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. యూత్ కాలేజ్ పోరగాళ్ళకి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా బాగా నచ్చేస్తుంది కూడా. ఈ వెబ్ సిరీస్ ఇంటర్ కాలేజీ ఏజ్లో ఉండే లవ్ స్టోరీకి సంబంధించింది. ఆ ఏజ్లో వాళ్ళ లవ్ ఎలా ఉంటుంది? అబ్బాయి థింకింగ్ ఆగమాగం ఉంటే అమ్మాయి థింకింగ్ మెచ్యూర్డ్గా చాలా అడ్వాన్స్గా ఉంటుంది. బయట రియల్గా ఉండేది కూడా అదే కదా. సో దీనివల్ల అరే ఇది మన స్టోరీనే కదా అనేలా యూత్ కనెక్ట్ అవుతారు. మరి ఈ సిరీస్ ఓన్లీ యూత్కేనా బ్రో, పేరెంట్స్ చూడకూడదా అంటే ఎస్ చూడొచ్చు, వాళ్ళు కూడా ఆ ఏజ్ దాటి వచ్చిన వాళ్ళే కదా. దీని ఐఎండిబి రేటింగ్ 8.3/10. సో ఈ సిరీస్ ఎంత పాపులరో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. టోటల్ 6 ఎపిసోడ్స్. అంతా కలిపి జస్ట్ మూవీ డ్యూరేషన్ ఉందని సేపే, జస్ట్ 3 అవర్స్ మాత్రమే. లవ్ కామెడీ ఒక డ్రామాతో నిన్న ఈ సిరీస్ని తప్పకుండా వాచ్ చేయండి. డోంట్ మిస్
ఇట్. లిస్ట్లో నెంబర్ 6 హైవే లవ్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఇదొక లవ్ స్టోరీ జోనర్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. పేరుకు తగ్గట్టుగానే ఇదొక హైవే లవ్. హైవేలో హీరోయిన్కి లిఫ్ట్ ఇస్తాడు. ఆ పరిచయం కాస్త లవ్గా ఎలా మారింది, ఆ లవర్స్ మధ్య ఉండే సిచ్యువేషన్స్, ఆ సీన్స్ లవర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని కామెడీ సిచ్యువేషన్స్ కూడా బాగున్నాయి. ఈ సిరీస్ డ్యూరేషన్ జస్ట్ 2 hours మాత్రమే. సో ఒక చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. అదేంట్రా ఎన్నిసార్లు ఈ మూవీని రికమెండ్ చేస్తావురా అని మీలో కొందరు అంటారేమో. వెయిట్, ఇది సిరీస్, అంత పెద్ద లెంత్ మేమేం చూస్తామని ఈ గ్రేట్ సిరీస్ని చూడని వాళ్ళు ఇంకా ఉన్నారు. మా ఫ్రెండ్స్లోనే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సిరీస్ సజెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అతి త్వరలో సీజన్ 2 రాబోతుంది. సో అది వచ్చేలోపే ఈ టోప్ సిరీస్ని ప్రతి ఒక్క మూవీ లవర్ చూడాల్సిందే. ఇది జాంబీ సిరీస్ అనే కాదు, ఈ సిరీస్లో ఒక థ్రిల్లింగ్తో పాటు ఒక సస్పెన్స్, అదిరిపోయే డ్రామాతో ఆ బీజిఎం, ఇక నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వంక పెట్టడానికి ఏముండదు. ఇది తెలుగులో డబ్ చేస్తున్నారని టాక్ వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ హిందీ, ఇంగ్లీష్, కొరియన్. చెప్పే కదా, లాంగ్వేజ్ కంచే వండర్స్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 8 రెబల్ మూన్ పార్ట్ 2, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఫస్ట్ పార్ట్కి మిక్స్డ్ టాక్ వచ్చిందని అందరికీ తెలుసు. ఈ సెకండ్ పార్ట్ మరి దుమ్ము దులిపిందా అంటే నో, ఇది కూడా సెకండ్ పార్ట్ గ్యారంటీగా మిక్స్డ్ టాక్ వస్తుంది. ఎందుకంటే మూవీకి మనం కనెక్ట్ అవ్వం. మరి ఎందుకు ఈ మూవీని ఈ లిస్ట్లో పెట్టావు, సజెస్ట్ చేస్తున్నావు అంటే రిచ్గా ఉండే విఎఫ్ఎక్స్ కోసం, స్టన్నింగ్ యాక్షన్ విజువల్స్ కోసం, ఈ జోనర్ మూవీస్ నచ్చే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళ కోసం. మిగతా వాళ్ళు లైట్ తీసుకోండి. ఈ పార్ట్ 2 పార్ట్ 1కి కంటిన్యూగా నచ్చే స్టోరీ, ప్రెడిక్టబుల్ సీన్స్ కూడా ఉంటాయి. సో స్ట్రిక్ట్లీ ఫర్ యాక్షన్ లవర్స్. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 9 అవర్ లివింగ్ వరల్డ్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ నా చిన్నప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసేవాడిని, కానీ అది ఇంగ్లీష్ కామెంటరీ చెప్పేవాళ్ళు, అంత ఇంట్రెస్టింగ్ వచ్చేది కాదు. ఇప్పుడు తెలుగులో ఇలాంటి డాక్యుమెంటరీస్ మంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన తెలుగులోనే ఉంటున్నాయి. అయినా సరే మనకి ఈ సిరీస్లో చూసే అంత ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ ఈ మధ్య రావట్లేదు. చాలా రోజుల తర్వాత జంతువుల గురించి తెలుగులో చెప్పే ఈ డాక్యుమెంటరీ చూసాక చాలా విషయాలు తెలిసాయి. స్టూడెంట్స్ పక్కాగా ఇలాంటి సిరీస్లు చూసి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవాలి. నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ ఉంది. ఆ కెమెరా వర్క్ అయితే టాప్ నాచ్, కలరింగ్ కూడా అదిరిపోయింది. ఈ డాక్యుమెంటరీలో టోటల్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 50 minutes అలా ఉంది. సో డియర్ స్టూడెంట్స్, ఎప్పుడు లవ్ కామెడీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి జ్ఞానాన్ని పెంచే డాక్యుమెంటరీస్ని కూడా చూడండి. మేము స్టూడెంట్స్ కాదు బ్రో, ఈ 9th ప్లేస్లో వేరే మూవీ ఏదైనా చెప్పండి అంటే సైలెన్స్ 2 G5లో ఉంది. మనోజ్ పాజ్పేయి కోసం ఈ యావరేజ్ మూవీని హిందీలో ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 10 ఆర్టికల్ 370, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ అని నేను చెప్పను, ఎందుకంటే తెలుగులో లేదు. ఇలాంటి మంచి మూవీని తెలుగులో డబ్ ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. చాలా సెన్సిటివ్ టాపిక్తో నడిచే ఈ కథని రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. మన ఇండియాలో ఆర్టికల్ 370 రద్దుకు ముందు జరిగిన సీక్రెట్ మిషన్ గురించి నడిచే స్టోరీ ఇది. యామి గౌతమ్ మరోసారి తన యాక్టింగ్తో ఇరగదీసింది. ప్రియమణి కూడా ఓకే, అమిత్ షా, నరేంద్ర మోడీ క్యారెక్టర్ చేసిన వారు కూడా ఓకే. కాశ్మీర్లో జరిగిన కొన్ని సీన్స్ ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సంచలనమైన స్క్రిప్ట్ కి స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గా తీయడం వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా అన్ని చాప్టర్స్ బాగుంటాయి. ఇది మూవీ కానీ చాప్టర్స్ గా చూపించారు. 2.5 hours ఉన్న ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.